సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి తెలంగాణలో. ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్ మద్దతుదారుల హవా కనిపించింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విక్టరీ సాధించారు. 1146 స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధిస్తే సిపిఎం 14, సిపిఐ 16 చోట్ల పైగా స్థానాల్లో కైవసం చేసుకున్నారు. మరోవైపు బీజేపీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయిందన్నారు. రాత్రి 2 గంటల వరకు కూడా ఫలితాలు వస్తూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కౌంటింగ్ చాలా లేట్ అయింది. కొన్ని ప్రాంతాల్లో చాలా నెమ్మదిగా జరగడం మనం చూస్తూనే ఉన్నాం. 2 గంటల వరకు కూడా పోలింగ్ ఫలితాలు వస్తూనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే 84.28% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రిలో 92.88% పోలింగ్ నమోదైనట్లుగా మనకు కనిపిస్తోంది. బీజేపీ అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ కనిపించలేదనే చెప్పాలి. మొత్తం 53,57,277 మందికి 45,15,141 మంది ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అత్యధికంగా మహిళలు ఉన్నారు. అయితే ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓట్లేస్తే పురుషులు మాత్రం 21,99,267 మంది ఓట్లేశారు. ఇక ఇతరులు 78 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో 90% పైగా పోలింగ్ నమోదైంది. సో ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో కాంగ్రెస్కి మరొకసారి జోష్నిచ్చాయనే చెప్పాలి. కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సంపాదించింది. మరోవైపు బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో కాకపోయినప్పటికీ చాలా చోట్ల మంచి పోటీ ఇవ్వగలిగింది. కానీ బీజేపీ మాత్రం ఇందులో ఎక్కడా పోటీలో కనిపించని పరిస్థితి. ఇతరులు ఇన్ఫ్యాక్ట్ సిపిఎం, సిపిఐ లేదంటే ఇండిపెండెన్స్ వీళ్ళందరూ కలిసి ఇతరులు ఎంత అయితే గెలిచారో అన్నీ కూడా కనీసం బీజేపీ గెలవలేకపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. సో ఓవరాల్గా డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా మనకి క్లియర్గా కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లో మధు మనకి అందుబాటులో రాబోతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్కి ఇది చాలా మంచి జోష్ ఇచ్చేటువంటి పరిణామంగానే చూడాలి. నెక్స్ట్, మాది మంత్రి మండలం ఉప్పట్ల గ్రామం. నా పేరు కాశిపేట బాపు, మా అమ్మ కాశిపేట వెంకటమ్మ. జనరల్ మహిళ ఉప్పట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ జనరల్ మహిళ అవడంతో చాలా మంది, ఒక 5-6 మా మిత్రులు నామినేషన్లు వేసిండ్రు. కానీ పోయినసారి నేను స్వల్ప మెజారిటీతో ఓడిపోయినందుకు నాకు ఒక్కనికే మద్దతు తెలిపి ఈరోజు మా అమ్మను భారీ మెజారిటీతో గెలిపించేదానికి పూర్తి సహకారం మా అన్నలది ఉన్నది. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. మా అమ్మ కాశిపేట వెంకటమ్మకు ఈ ఉప్పట్ల 50 ఏళ్ల చరిత్రలే ఎవరికి కూడా రాని మెజారిటీ, 500 పైచిలకు మెజారిటీ ఈ గ్రామ ప్రజలు ఇచ్చినందుకు వాళ్లకు జీవితాంతం రుణపడి ఉంటాం. గ్రామ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ప్రతి సమస్యను ముందుండి పరిష్కరిస్తామని ఈ సందర్భమే గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చి మా అమ్మను గెలిపించిన ఉప్పట్ల గ్రామ ప్రజలకు. సార్, నా పేరు కాశిపేట వెంకటమ్మ. నేను సర్పంచ్ గా నిలబడ్డా. నా వాళ్ళందరూ నన్ను ఎన్నుకొని నన్ను నిలబెట్టింది, గెలిపించాను. సార్, నా పేరు కాశిపేట వెంకటమ్మ. నేను సర్పంచ్ గా నిలబడ్డా. నా వాళ్ళందరూ నన్ను ఎన్నుకొని నన్ను నిలబెట్టింది, గెలిపించాను. సో మనం చూస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ఎన్నికల్లో జరిగాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి కొడుకులు తల్లుల్ని గెలిపించడం, అతిపెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు, ఇప్పుడు మీరు చూశారు పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, తల్లి కూతుర్ల మధ్యలో కూడా పోటీ జరగడం, అందులో కూతురు విజయం సాధించడం, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక ఏకగ్రీవాలు మనం చూసాం. వేలం పాటలు పాడి మరీ ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఊర్లో గుళ్ళు కట్టిస్తామని కొంతమంది, రోడ్లు వేయిస్తామని కొంతమంది డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిన వాళ్ళు, ఇలా రకరకాల ప్రామిస్లతో ఏకగ్రీవాలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్. మా ప్రతినిధి ఉదయ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా క్లియర్గా కనిపిస్తుంది మొదటి దశలో. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసాం ఈ ఎన్నికల్లో. సో ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎన్నికల ఫలితాల బూస్ట్ కాంగ్రెస్కి
ఎలా ఉపయోగపడబోతోంది? ఎస్ నందు, ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందు నుంచి చెప్తోంది, ఖచ్చితంగా ఈసారి తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ విజయ బావుట ఎగరవేస్తుందని చెప్పింది. అందుకు తగ్గట్టుగా దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించుకున్నారు. కొన్ని చోట్ల చాలా పోటాపోటీ ఫైట్ కూడా నెలకొంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించిందని చెప్పుకోవాలి. నల్గొండ ఇలా మొదటి నుంచి కూడా చాలా బేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బలపరిచినటువంటి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి విచిత్రమైనటువంటి పొత్తులు కూడా కొన్ని చోట్ల ఏర్పడాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం, కొన్ని చోట్ల కాంగ్రెస్ తో జరిగినటువంటి సిచ్యువేషన్. ఖమ్మం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ బోని కొట్టినటువంటి సిచ్యువేషన్, కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీ కూడా చాలా ప్రామాణికంగా భావిస్తుంటాయి. పార్టీ బేస్ కూడా గ్రామీణ ప్రాంతాలే కాబట్టి సో ఈసారి చాలా పెద్ద ఎత్తున దృష్టి అంటే రేవంత్ సర్కార్ కూడా మొదటి నుంచి బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఇచ్చినటువంటి సన్న బియ్యం, రేషన్ కార్డు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర ఈసారి ఎన్నికల్లో పోషించాయని చెప్పుకోవాలి. అయితే మొత్తం మీద ఫలితాల విషయంలో చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే కాంగ్రెస్ మద్దతుదారులు హవా సాధించారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులంతా కూడా విజయం సాధించారు. మొత్తం కాంగ్రెస్ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానంలో విజయం సాధిస్తే 1146 పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దాదాపు స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీలు సిపిఎం కు 14, సిపిఐకి 16 చోట్ల విజయం నమోదైనటువంటి సిచ్యువేషన్. సో వామపక్షాలు కూడా ఈసారి కొంత ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తాయి. ఖమ్మం జిల్లా కొంత కమ్యూనిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లా. ఖమ్మం, నల్గొండ చాలా ప్రధానంగా వామపక్షాలు కొంత కృషికోటలుగా ఉన్నాయి గతంలో. సో ఈసారి కొంత వాళ్ళు కూడా ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ కూడా కొన్ని ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత ఆధిక్యాన్ని ప్రదర్శించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తాము సంక్షేమాన్ని చేశాము, తాము అభివృద్ధి చేశామని నినాదంతోనే ముందుకు వెళ్ళాయి. బీఆర్ఎస్ గడిచినటువంటి 10 ఏళ్లలో తామే పంచాయతీలను అభివృద్ధి చేశాము, స్థానిక సంస్థలకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించామని చెప్తే గడిచినటువంటి 10 ఏళ్లలో ఏం చేయలేదు బీఆర్ఎస్ అంటూ కూడా అటు కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో విమర్శనలు గుర్తిస్తూ ప్రచారాన్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ మాత్రం తాము ప్రతిపక్ష స్థాయిలో ఉన్నా కానీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఆటంకాలు, వైఫల్యాలు, అదేవిధంగా తమను అక్రమ నిబంధనలకు గుర్తించిన కానీ తాము అటు అధికార పార్టీ అరాచకాలకు ఎదురుండి మరి తాము ఈ స్థాయి విజయాలను సాధించామని చెప్పి ప్రస్తుతం ఆ బీఆర్ఎస్ కూడా చెప్పినటువంటి ప్రశ్న. గత కొద్దిసేపు క్రితం మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా ఉన్నటువంటి అతను కూడా స్పష్టంగా చెప్పారు, తమ సంక్షేమ పథకాలే తమకు బ్రహ్మాస్త్రాలు, అదే తమను గెలిపించాయి, ఈ స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి కారణం ఆ సంక్షేమ పథకాలే అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ అటు బీజేపీ మాత్రం 200 లోపు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మనం చూస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది బీజేపీ అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీకి కూడా అభ్యర్థులను బలపరిచింది బీజేపీ, కానీ ఆ స్థాయిలో విజయాలను మాత్రం నమోదు చేసుకోలేకపోయింది. కేవలం 200 స్థానాలకు లోపు మాత్రమే ప్రస్తుతం బీజేపీ నమోదైనటువంటి సిచ్యువేషన్. ఇకపోతే ఏకగ్రీవాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకగ్రీవాలపైనే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఫోకస్ చేస్తూ వచ్చాయి. ప్రధానంగా కాంగ్రెస్ మాత్రం ఏకగ్రీవాల్లో వార్ వన్ సైడ్ అన్న విధంగా వ్యవహరించిందని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అటు ప్రతిపక్షాలకు విపక్షాలకు స్థానం ఇవ్వకుండా మొత్తం ఏకగ్రీవాలన్నీ కూడా తానే కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం సక్సెస్ అయింది. ఆ మంత్రం అంతా కూడా ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రధానంగా కీ రోల్ పోషించారు. ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల రివార్డు కూడా ఇష్టమని ప్రశ్నించడంతో పూర్తి స్థాయిలో ఏకగ్రీవాలపైన చాలా పెద్ద ఎత్తున వ్యూహరచన చేశారు అధికార పార్టీ నేతలు, మంత్రులు, అమర్చంతా కూడా. ఇకపోతే ఉప సర్పంచ్ స్థానాలపైన బీఆర్ఎస్ ఫోకస్ చేస్తూ వచ్చింది. మొదటి నుంచి కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టకపోవడం, అదేవిధంగా అధికార పార్టీకి ఇబ్బందులు ఎదుర్కోలేని శక్తి సామర్థ్యం లేకపోవడం, స్థానికంగా ఉన్నటువంటి నేతలు కొంత యాక్టివ్ గా లేకపోవడంతో గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ స్థానాలు చాలా విపరీతంగా పడిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈసారి సగం స్థానాలకే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిమితమైనట్లే, మరోవైపు ఆధిక్యతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రం విజయడంగా మోగించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. నందు రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కాంగ్రెస్ విజయ దుందుభి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ కొన్ని చోట్ల మంచి పోటీ ఇవ్వగలిగింది, బీజేపీ మాత్రం ఎక్కడ పోటీలో పెద్దగా కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ సిపిఐ, సిపిఎం కూడా కొన్ని స్థానాలను 10ల సంఖ్యలో స్థానాలను సాధించగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా తమ సంక్షేమ పథకాలు, తమ పార్టీ పనితీరే తమల్ని గెలిపించింది, ఇంత గొప్ప గెలుపు దిశగా తీసుకువెళ్ళింది అంటూ కాంగ్రెస్ భావిస్తుంది. సో మొదటి దశ
ఫలితాలు ఖచ్చితంగా రాబోతున్నటువంటి దశల్లో మరింత ఇంపాక్ట్ చూపించే అవకాశం